వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో పత్తి ధర క్వింటా 700-115గా నమోదైందని మార్కెట్ కార్యదర్శి జి రెడ్డి తెలిపారు. రైతులు జాగ్రత్తలు పాటించి తమ సరుకులు మార్కెట్కు తరలించాలని అధికారులు తెలిపారు. ఖరీఫ్ పంట సాగుకు పచ్చిరొట్టె విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, విత్తనాల కొరత లేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బిక్కనూరు మండలంలో విత్తన పంపిణీ కేంద్రాలను, పెస్టిసైడ్స్ దుకాణాలను డిఏఓతో కలిసి తనిఖీ చేశారు. PACCS లోని స్టాక్ పాయింట్, రైతు వేదిక, షర్మిట్ ఇష్యూ బిల్ జనరేషన్ తీరును పరిశీలించారు. రైతులకు 60% సబ్సిడీపై జీలుగు విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడితే PD యాక్ట్లు నమోదు చేస్తామని మహబూబ్ నగర్ జిల్లా టౌన్ CI దేవేందర్, వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో విత్తనాల విక్రయ షాపులలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మిర్చి, పత్తి విత్తనాల ప్యాకెట్లపై ఉన్న MRP ధరలు, కంపెనీ పేర్లను, తయారు తేదీ, లాట్ నెంబర్లను పరిశీలించారు. అధికృత డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. గత BRS ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాలని కోరుతూ హైదరాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు మెదక్ జిల్లా బీజేపీ నాయకులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో మెదక్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సంతోష్ గౌడ్, సంగారెడ్డి జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్, BJYM నాయకులు అరవింద్, అనిల్, ఉదయ్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం దానాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళనకు దిగారు. భూమిని ఆక్రమించేందుకు గ్రామంలోకి వచ్చిన అటవీ అధికారులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని జిల్లా స్పెషల్ ఆఫీసర్ నాగమణి అన్నారు. బడిబాట అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి పనులపై లోకేశ్వరం MPDO కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జూన్ 5వ తేదీ నాటికి అమ్మ ఆదర్శ పనులు పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. తహసీల్దార్ మోతీరాం, MPDO సల్మాన్ రాజ్, MEO చంద్రకాంత్, ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్ర శివారులోని విద్యా హెర్బల్ ఫ్యాక్టరీని మూసివేయాలని పరిసర ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు. హానికర వాయువులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మరిపేడ శివారు తండా ప్రజలు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలైన దోషులను వెంటనే పట్టుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. గత BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు. ఎల్లుండి నేను సరెండర్ అవుతున్నాను. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ఇంటి నుంచి బయలుదేరుతాను. ఈసారి వారు నన్ను మరింత ఇబ్బంది పెట్టవచ్చు. అయినా నేను చెల్లించను. మీరు జాగ్రత్త. నేను ఎక్కడున్నా పరిపాలన మాత్రం ఆగదు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని BC కాలనీలో ఇటీవల నిర్మించిన CC రోడ్డును అర్ధంతరంగా వదిలేయడం పట్ల ఆ ప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారు. CC రోడ్డుకు మధ్యలో ఓ గుంత ఉంచి రోడ్డును ఎటూ కాకుండా చేశారని కాలనీ వాసులు మండిపడుతున్నారు. CC రోడ్డు నుండి ఆవలి వైపుకు కాలినడకను కూడా వెళ్లలేని దుస్థితి. ఈ దుస్థితిపై అధికారులు, పాలకులు స్పందించాల్సిన అవసరం ఉంది.